రాజు, నందిని ఒక్కతే అసలు బయటికి రాదా? భలేవారండి. అయ్యగారు బయటికి వెళ్తే చాలు, తను ఎప్పుడు బయట ఆడుతూ మా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. నందు చేసే అల్లరి అంతా ఇంత కాదు. అసలు మా ఫ్రెండ్స్ కి నందిని అంటేనే భయం. అల్లరి పిల్లే కానండి, నందిని చాలా మంచిదండి. మనోళ్ళు అని కూడా చూడకుండా మాతో చాలా సరదాగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తన ఆ ఇంటి మహాలక్ష్మి అండి. తనంటే నాకు ప్రాణం. కానీ రేపు తను పెళ్ళై వెళ్ళిపోతే నేను ఒంటరివాణ్ణి అయిపోతాను. రాజు, నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోవుగా? ఏమనుకోను, అడగండి, పర్వాలేదు. ఇంకా చెరుకు ముక్కలు కావాలా? చెరుకు ముక్కలు కాదు, నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమించానండి. అవునండి, మా అమ్మని ప్రేమించాను. కానీ మా అమ్మ నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసింది. అయినా మా అమ్మ లేకపోతే ఏంటండి, దేవతలంటే అమ్మగారున్నారు, అయ్యగారున్నారు, నాకు తోడుగా నందిని ఉంది. అంతకంటే నాకేం కావాలండి? రాజు, ఏంటండి అలా చూస్తున్నారేంటి? నాతో పాటు అమెరికా వస్తావా? అమెరికానా? నేనా? ఏంటండి మీరు? ఒరేయ్, నీకిక్కడ పనేంట్రా? వెళ్ళి పని చూడు. అరే, పని చూడరా. చూస్తామమ్మా. పట్టుకో చూద్దాం. ఏయ్, నందిని, వారం రోజులు అస్సలు తెలియకుండా గడిచిపోయాయి కదా? తెలియకుండా గడిచిపోయాయంట. 7 రోజులు 7 యుగాల్లో గడిచాయి నాకు. ఇంకా సెలవులుంటే బాగుండేది. ఉంటే బాగుంటాయి. ఆ రాజుగాడిని ఎగరేసుకుపోవడానికి. మీ అందరితో భలే సరదాగా టైం పాస్ అయింది. రాజుతో ఉన్నంతసేపు నాకు అస్సలు టైం తెలియలేదు. మీ అందరినీ మిస్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ రాత్రి కూడా తొందరగా గడిచిపోతే బాగుంటుంది. గొడవ వదిలిపోద్ది. ఈసారి మేమే వస్తాం. మాటలు కాదు, తప్పకుండా రావాలి. జాగ్రత్త అమ్మా, పడిపోతారు. తప్పకుండా వస్తాం. ఒరే రాజు, దివ్య లగేజ్ తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగేమ్మా. త్వరగా రమ్మని, టైం అవుతోంది. అమ్మయ్య, వెళ్ళిపోతుంది. దివ్య, నువ్వు వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కింద అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. తొందరగా రండి. చూడు ఎలా చూస్తుందో. నందిని, నువ్వు చాలా లక్కీ. రాజు అంటే నీకెంత ఇష్టమో ఈ వారం రోజుల్లోనే నాకు అర్థమైంది. అవును నందిని, నీ మనసులో రాజుని ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలిసింది. అందుకే నువ్వు చాలా లక్కీ అంటున్నాను. రాజు లాంటి కుర్రాడు దొరకడం చాలా కష్టం. ఎవరికో భయపడి నీ ప్రేమను త్యాగం చేయకు. ఆలస్యం చేయకుండా నీ ప్రేమని రాజుకు చెప్పేయి. మళ్ళీ నేను నీ పెళ్లికి రావాలి. వస్తాను. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమను దాచుకోకు. చావు బ్రతుకో. మనసుకు నచ్చిన వాడితో ఉంటేనే జీవితానికో అర్థం. వస్తాను. దివ్య, ఇంకో 2 రోజుల్లో మా ఊర్లో జాతర ఉంది. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. మళ్ళీ నీ పెళ్లికి వస్తానుగా. పద. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే అన్నయ్య. ఏంటే లేట్ అవుతుంటే? ఏందందిని, కబుర్లు అయిపోయాయా? లేకపోతే దివ్యని ఇక్కడే ఉంచేసుకో. ఏవే నందిని, ఉండిపోనా? ఈసారి మేము వస్తాం. సరే, దివ్య, బాగా అన్ని చదువుకో. పెట్టేశానండి. ఓకే, వెళ్ళొస్తా. బాయ్. బాయ్. బాయ్ నందిని. బాయ్ బాయ్.